చైనా కమ్యూనిస్టు పార్టీలో సైనిక కమిటీలో ఉన్నటువంటి జనరల్ జాంగ్ యాష్యా ఒక అతిపెద్ద అవినీతి చేశాడు, దేశద్రోహం చేశాడని ఇప్పుడు ఆయన అక్కడ ఈ అభియోగాలు అయితే ఎదుర్కొంటున్నాడు. ఆ విషయంలో నిరూపించడానికి ఇప్పుడు చైనా ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ చైనాకు చెందినటువంటి అణుతయారీ సాంకేతికత, అలాగే వ్యూహాత్మకమైనటువంటి మరికొంత డేటాని కూడా అమెరికా సైనికులకి అమ్మేశాడు అనే విధంగా, ముఖ్యంగా ఇందులో సిఐఏ పనిచేసింది, సిఐఏకి ఇతడు ఆ డేటా మొత్తం ఇచ్చేసాడన్న విధంగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇలా అభియోగాలు ఎదుర్కోవడానికి, ఇతడి గురించి బయటపడడానికి ప్రధానం ఏంటంటే ఇందులో పనిచేసినటువంటి ఇంకొక అతను, చైనా నేషనల్ న్యూక్లియర్ మాజీ జనరల్ అయినటువంటి గు జూన్. ఇతడు కూడా కొన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు చైనాకి అనే ఉద్దేశంతో ఇతడిని విచారిస్తే ఇప్పుడు ఆ జాంగ్ యాష్యా గురించి అయితే బయటపడింది. ఇప్పుడు అతన్ని కూడా ఆ పదవి నుంచి తీసేసి విచారిస్తున్నారు. విచారించిన దీంట్లో ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి కొన్ని సంస్థలకి ఈ డేటా అమ్మేశాడన్న విధంగా కొంత అనుమానం అయితే వ్యక్తమైంది. అందువల్ల వీళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ అంతకుముందు కూడా అమెరికాకి ఎలా అమ్మారు, ఎందుకు అమ్మారు, ఎంతకు అమ్మారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా షీ జిన్పింగ్ మీద అనేక కుట్రలు కూడా చేశారు, అతన్ని దించడానికి అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వీరి వైపు నుంచి కూడా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే చైనా చాలా పెద్ద కుట్ర చేస్తుంది, ఇప్పుడు జీ జిన్పింగ్ ప్లేస్లో ఇప్పుడు జాంగ్ యాష్యా వచ్చే అవకాశాలు ఉన్నాయి,